బ్లడ్ బ్యాంక్, వృద్ధాశ్రమం, లయస్థానం, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ వంటి పర్మనెంట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తూ రోటరీ పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేస్తున్న రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సేవలు ప్రశంసనీయమని రోటరీ డీజీఎన్ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రవికృష్ణ అధ్యక్షత వహించగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని శ్రీరామ్, ముఖ్య అతిథిగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, విశిష్ట అతిథిగా అసిస్టెంట్ గవర్నర్ టీవీఎస్ఎన్ ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్లబ్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టలకు నరహరిశెట్టి రవికృష్ణ, సెక్రటరీ దావెర శ్రీకాంత్కు చందు బాధ్యతలు అప్పగించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ సిస్టలకు ముఖ్య అతిథి డీజీఎన్ శ్రీరామ్ బాధ్యతలు అప్పగించారు. ప్రెసిడెంట్ శ్రీకాంత్, క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు టీవీఎస్ఎన్ ప్రసాద్, పేపకాయల రామకృష్ణ, వర్మ నారాయణరావు, డాక్టర్ ఎస్వీఎస్ రావు, డాక్టర్ టీవీ బాలకృష్ణ, వడ్డాది ఆదిత్య, సాయికృష్ణ, శ్రీనివాసరాజులను సభ్యులకు పరిచయం చేశారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఉదయభాను, బ్లడ్ బ్యాంక్ కార్యవర్గాన్ని, వృద్ధాశ్రమం సెక్రటరీ మంజులూరి విశ్వేశ్వరరావు వృద్ధాశ్రమ కార్యవర్గాన్ని సభ్యులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్కు సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ ఈ ఏడాది సభ్యులు సమిష్టి కృషితో క్లబ్ను రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. అనంతరం క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న డీజీఎన్ శ్రీరామ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ సిస్టల, సెక్రటరీ శ్రీకాంత్ దామరలను సభ్యులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. క్లబ్ సభ్యురాలు ఉషారాణి వృద్ధాశ్రమానికి 60,000 రూపాయల డొనేషన్ అందించారు. ఉషారాణి కుమార్తె చెన్నై క్లబ్ సభ్యురాలు సాయిశ్రీ నూతన ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టలకు క్లబ్ పూర్వ ప్రెసిడెంట్, సెక్రటరీ పేర్లతో ఉన్న బ్యాడ్స్ను బహుకరించారు. క్లబ్ సెక్రటరీ శ్రీకాంత్ దామెర వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాల్ఫిన్ వెంకన్న, కర్రి అచ్యుతరామరెడ్డి, నల్లమిల్లి మాచిరెడ్డి, నెక్కంటి శ్రీనివాస్, జీకే శ్రీనివాస్, డాక్టర్ వాడ్రేవ్ రవి, వైడి రామారావు, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. to become a willful part of the Rotary initiatives. మనం చేసిన ఈ కార్యక్రమాలను ఇనిషియల్లీ టెస్ట్ చేసిన 1 year టెస్ట్ చేసిన తర్వాత మెలిండా అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు నౌ దే హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ రోటరీ ఫర్ ఎరాడికేటింగ్ ది పోలియో ప్రోగ్రామ్స్. నౌ రీసెంట్లీ రోటరీ ప్రతి ఏడాది విస్తరిస్తూ ఉండగా 7 new areas of focus ని తన దీనిలో తెచ్చుకుని అందులో ఒకటి ఏంటంటే పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్, disease prevention and treatment, water sanitation and hygiene, maternal and child health, basic education literacy, community and economic development and environment. Environment ఇప్పుడంతా పెరుగుతున్న వేడికి దానికి చెట్లు నరికేయడం వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లం వచ్చి కార్బన్ ppm levels have been growing to such a levels that it will become unbearable shortly within few years. So environment కూడా ఒక సీరియస్ కన్సర్న్ గా తీసుకుని ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ కానీ నెంబర్ ఆఫ్ ట్రీస్ ని పెట్టి ఈ కార్బన్ లెవెల్ ని తగ్గించి ppm లెవెల్స్ ని వీ షుడ్ హ్యావ్ ఎ ఫ్రీ వరల్డ్. దట్స్ వాట్ ది మోటివ్ ఆఫ్ రోటరీ. అలాగే పల్స్ పోలియో కోసం నిరంతరం కొన్ని ఏళ్ల దశాబ్దాలుగా పోరాడి ఫైనల్ 0 పోలియో డేట్ తీసుకున్న టైంలో ఒక ఫ్యూ కేసెస్ 1 or 2 కేసెస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బోర్డర్లో ఉండడం బట్టి మళ్ళీ అగైన్ ద రీవాంప్ ద ప్రోగ్రామ్ విత్ రివైజ్డ్ ఇంట్రెస్ట్ అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, టైం. పబ్లిక్ ఇమేజ్ లో మొత్తం జడ్జెస్ అందరినీ, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరినీ మన రోటరీ క్లబ్ కి తీసుకురావడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇది నిజంగా మైల్ స్టోన్ క్లబ్ హిస్టరీ. చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఈవేళ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్ శ్రీకాంత్ గారికి అలాగే టి శ్రీకాంత్ గారికి పేర్లు కూడా చక్కగా కుదిరే. వీరిద్దరు కూడా చాలా విజన్ ఉన్న వ్యక్తులు. నేను what to do, we don't have to tell them. కానీ చాలా మంచి కాన్ఫిడెన్స్ తోటి వారు ముందుకు వస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అసిస్టెంట్ గవర్నర్గా పదవి బాధ్యత స్వీకరించిన ప్రసాద్ కూడా మంచి వర్కర్. మోహన్ ప్రసాద్ గారి టైంలో 5 లక్షల రూపాయలు డొనేట్ చేసి ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ కట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద అయింది. మనం రోటరీ 3020లో ఫస్ట్ టైం సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఏ ప్రాజెక్ట్ అది మనకి ఇంటర్నేషనల్ వచ్చింది. అది మోహన్ ప్రసాద్ గారు రికమెండ్ చేయడం వల్ల ప్రసాద్ గారి టైంలో వచ్చింది. అది ఒక మైల్ స్టోన్ క్లబ్కి. అలాగే మనం గ్లోబల్ గ్రాంట్స్ కూడా చేసాం.
మన జీకే శ్రీనివాస్ గారి తోటి కలిసి మన కిరణ్ ఐ హాస్పిటల్ తోటి ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఐ సర్జరీ చేయడం చేస్తాం. అలాగే మన డాక్టర్ రామకృష్ణ గారితో కలిసి క్యాన్సర్ డిటెక్షన్ 50 లక్షల ప్రాజెక్ట్ అది మనం తీసుకొచ్చి సొసైటీకి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను 2 విషయాలు మీతో ఈరోజు మనం మాట్లాడుకుందాం. రోటరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు మనకున్న సమస్యలు ఏంటంటే అద్భుతమైన ఇంత పని చేస్తా ఉన్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఇన్ని రకాల క్లబ్బులు పనిచేస్తామని, కానీ మనకి పబ్లిక్లో ఇమేజ్ లేదు. అందుకే రోటరీ ఇంటర్నేషనల్ చాలా సీరియస్గా పబ్లిక్ ఇమేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నేను భాస్కర్ రామ్ గారి ఏరియాలో పబ్లిక్ ఇమేజ్ చేయకుండా ఉన్నది. డిస్ట్రిక్ట్ చైర్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ నుంచి ఉన్న ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఆలయం చూస్తానో దాన్ని తీసుకుని మొట్టమొదటిసారి రీజనల్ వర్క్ షాప్స్ అని చెప్పి నేను మన డిస్ట్రిక్ట్లోనే మొదటిసారి విజయనగరంలో, ఆ 2 జిల్లాలకు విజయనగరంలో, విశాఖపట్నంలో, ఈస్ట్ వెస్ట్ కలిపి రాజమండ్రిలో వస్తా మీ క్లబ్ నుంచి వచ్చి ఉంటారు. చాలా మీరు వచ్చారంటే ఒక 300 మంది పైన పబ్లిక్ ఇమేజ్ సెమినార్ వర్క్షాప్. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో యాక్చువల్గా మల్టీ డిస్ట్రిక్ట్ సెమినార్ ప్లాన్ చేశాను 3150 3160 కానీ గవర్నర్ గారు నాకు అప్పుడు భాస్కర్ రావు గారు టైం ఇవ్వలేకపోవడం వల్ల అది ఆగిపోయింది. అది సచ్ బిగ్ ప్రాజెక్ట్ చేస్తుంటారు. అది చేయడం వల్ల మనకి భాస్కర్ రావు గారికి మన డిస్ట్రిక్ట్ కి పబ్లిక్ ఇమేజ్ లో జోన్ 4, 5, 6, 7 లో కూడా ది బెస్ట్ పబ్లిక్ ఇమేజ్